అంటారు కదా, బాధ బయటికి చెప్పుకుంటే భారం పోతుంది అంటారు కదా. చాలా పెద్ద అబద్ధం. నిజమేం తెలుసా, మన బాధల్ని బయటికి చెప్పుకుంటే చులకనైపోతాం. అమ్మా, నువ్వు చెప్పింది రైటే. మన ఇంటి విషయాలు బయట వాళ్ళు చెప్పుకుంటే చులకన చేస్తారు అంటున్నావు. వరకు నా ఒపీనియన్ ఏంటంటే, నేను చెప్తున్నాను, అలా చులకన మన ఇంటి విషయాలు చెబితే చులకన చేస్తారన్న వాళ్ళతోటి మనకు పరిచయాలు ఎందుకు? మనం బాధ, ఇంట్లో నాకు బాధ ఉంది, వాళ్ళు చెప్పుకుంటే చీప్ చేస్తారు అని చెప్పుకోకుండా మనసులో కొండంత బాధని పెట్టుకొని వాళ్ళతో నటిస్తూ మాట్లాడవలసిన అవసరం ఏముంది? మన విషయాలు మాట్లాడలేనప్పుడు ఎదుటింటోళ్ళ విషయాలు, పక్కింటోళ్ళ విషయాలు మనకు అవసరమా? మరి అవే కదా మాట్లాడాలి. మన విషయాలు చెప్పుకుంటే చులకనైపోతాం. అప్పుడు ఎవరి కోసం మాట్లాడాలి? పక్కింటోళ్ళ కోసం, ఎదురింటోళ్ళ కోసం మాట్లాడాలి. వాళ్ళ కోసం మనకి ఎందుకు? అనవసరం కదా. ఒకళ్ళ విషయాల కోసం మనం మాట్లాడవలసిన అవసరం లేదు కదా. నేనేటంటే చెప్తాను, నా విషయాలు ఎవరికైనా నేను చెప్తాను, నా బాధలు చెప్పుకుంటాను. నన్ను చులకన చేశారా వాళ్ళతో నేను ఇంక మరి మాట్లాడను. మన విషయాలు, మన బాధలు వినలేనప్పుడు వాళ్ళు అలాగే ఆర్చరు, తీర్చరు. మన బాధ ఇది అని చెప్పుకుంటాం అంతే. చెప్పుకుంటాం అంతే. ఏదో కొంచెం మనసు తేలికవుతుందని చెప్పుకుంటాం. వాళ్ళు ఏమో ఆరుస్తారో తీరుస్తారో మనకు చెప్పండి? ఆర్చరు, తీర్చరు కదా. అలాగా చెప్పితే చులకన చేసే వాళ్ళతో మాట్లాడడం వేస్ట్. వాళ్ళ పరిచయాలు కూడా అనవసరం. వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది. మన విషయాలు చెప్పడం కూడా మంచిది. మన విషయాలు చెప్పిన తర్వాత వాళ్ళు మన చులకన చేస్తున్నారా లేదా? చులకన చేస్తే దూరం ఉండడం. మనం చెప్పిన విన్ని మామూలుగా ఉంటే మన కష్టసుఖాలు చెప్పుకోవడం. మన కష్టసుఖాలు చెప్పుకుంటే వాళ్ళు ఏమైనా ఆరుస్తారో తీరుస్తారో కాదు. ఏదో అలాగా మనసు తేలిక అవుతుంది, చెప్పుకోవాలనిపిస్తుంది. మనసుకి ఆడవాళ్ళం కదా, కొంచెం చెప్పుకోవాలనిపిస్తుంది. అలా నేను చెప్పేస్తాను. వీళ్ళు చులకన చేస్తున్నారో మనకు తెలిసిపోతుంది కదా. నా వరకు అయితే మన విషయాలు చెప్పామనుకో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది మనకు తెలిసిపోతుంది. అవునా? వాళ్ళు మంచి వాళ్ళ, చెడ్డ వాళ్ళ, మన బాధ వింటున్నారా లేదా, విన్న తర్వాత మనం చులకన చేస్తున్నారా లేదా. చులకన చేస్తే వాళ్ళు దూరంగా ఉండడం, లేదు యథావిధిగా వచ్చి నార్మల్గా మాట్లాడితే మన బాధలు, మన కష్టాలు, మన సుఖాలు చెప్పుకోవడం, స్నేహం చేయడము. ఇంట్లో వాళ్ళైనా స్నేహితులైనా సరే ఇంతే. మన మాట, మనం చెప్పిన బాధ ఎవరైతే వింటారో వాళ్ళతో స్నేహం చేయడము, వాళ్ళతో చుట్టారకం కలపడం. మన మాటలు విని చులకం చేసిన వాళ్ళతో చుట్టాలైనా ఫ్రెండ్స్ అయినా వదిలేయడమే. నటిస్తూ మాట్లాడడం అనవసరము. మన బాధలు